నడవడిక, అదే ఎలాంటి సావాసం? మంచి సావాసం కూడా చదువు. ఎలాంటి సావాసం? మంచి నడవడికను కూడా చెడగొట్టేస్తుంది. మేలుకుని చాలా మంచి సావాసం ఎలాంటి నడవడికను కూడా చెడగొడుతుంది. అందుకే మన జీవితంలో మోషే దేవుడితో సావాసం చేశాడు గనక, మోషే దేవుడితో నడుచుకున్నాడు గనక, మోషే దేవుడి వైపు చూశాడు గనక, అందుకే ఆయన ముఖ దర్శనం చూడలేకపోయారు. ఆయన నిలబడుతున్న స్థలం అంత భయంకరంగా దేవుడు మార్చాడు గనక, ఎలాంటి సావాసం కలిగి ఉండాలంటే మంచి సావాసం. దేవుడితో సావాసం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనకు కావాల్సింది ఏంటి అసలు? ఆ సావాసంలో మనకి ఏం కావాలి? బాధలు తీర్చబడాలా, లేదా ఆ సావాసంలో మనకు కష్టాలన్నీ తీర్చబడాలా? మోషే దేవుడితో ఎందుకు సావాసం చేశాడు? లేదా ఇశ్రాయేలు ప్రజలకు ఏదో మేలు చేద్దాం, లేదంటే కష్టాలన్నీ తీర్చుదాం, లేదా అట్లా కాదు. దేవుడితో సావాసం చేస్తే, దేవుడితో నడుచుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లోకం ఎప్పటికైనా నశించిపోద్ది, ఈ లోకం ఎప్పుడైనా కాల్చబడుతుంది కనుక మనం దేవుడితో సావాసం చేస్తే మనం దేవుడి రాజ్యంలో ఉంటాం. అందుకే వీళ్ళు ఎల్లప్పుడూ దేవుడి మందిరానికి వచ్చి రొట్టె విడిచుట, ప్రార్థన చేయుట, ఎడతెగని అంటే తెగిపోని బంధం లాగా పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు, దేవుడి మందిరంలో రొట్టె విడుస్తున్నారు. రొట్టె ఏంటి అంటే ఆయన జ్ఞాపకాలు చేసుకున్న ఎలా మన కొరకు బలైపోయాడు, ఎలా మన కొరకు రక్తం కాచారు, ఎలా ఆయన కొరడా దెబ్బలతో చీల్చారో అవన్నీ గుర్తు చేసుకుని గుండె నిండా కన్నీళ్లు పెట్టుకొని కడుపు నిండా బాధలన్నీ తీసుకుని ఏడుస్తా దేవుడి సన్నిధిలో మొర్ర పెడతా ఉన్నారు. అందుకే ఉంటుంది, మీరు నన్ను ఎతకండి, నేను మిమ్మల్ని ఎతుకుతాను, మీ కష్టాలు తీర్చబడతాయి. అందుకే అట్లా ఏది ఫస్ట్ ఎవరిని ఎతకాలంట? దేవుణ్ణి ఎతికితే మన జీవితంలో ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకే ఈ అపోస్తులు రొట్టె విడిచిటందు ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేయడానికి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ పనులు లేవా, వాళ్ళు తిరగలేరా, వాళ్ళ కుటుంబాలు లేవా? కానీ ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధి ఎప్పటికైనా ఎత్తపడుతుంది కనుక ఆయన సన్నిధిలో రొట్టె విడిచిటందును ప్రార్థన చేయటందుకు ఒక ఎడతగని ఒక అనుబంధాన్ని పెట్టుకున్నాడు. మన జీవితంలో ఒకరికొకరు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క సంఖ్యలో దేవుడు తెంచి దాన్ని అద్భుతం దేవుడు చేయనుగాక. హల్లెలూయా. ఏ కార్యమైనా చేయగలిగిన వాడు. కారణం ఏంటి? కలిసి ఉండాలి, ఒక బంధం కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారుగా. అందుకే దేవుడు అంటున్నారు, 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో, ఎక్కడైనా సరే ఇద్దరు కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా దేవుడి మందిరానికి వచ్చి ఒక కలిసి సావాసం కలిగిన, ఒక మంచి సావాసం కలిగిన ప్రార్థన మన జీవితంలో చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మోసే పక్షాన చేసిన దేవుడు మన జీవితంలో చేయడా? కానా విందులో ఏం లేని పరిస్థితిలో కూడా దేవుడు చేశాడే. ఏ జీవితంలో భర్త విడిచిపెట్టి లోకంలో అన్ని అవమానాలు పొంది వెళ్ళిపోతున్న హాగర్ని, తన కుమారుని కూడా దేవుడు చూశాడు. ఎందుకంటే సావాసం దేవుడితో. ఆమె పరిగెత్తుకుని బంధువుల దగ్గరికి వెళ్ళా, లేదా రక్త సంబంధాలతో ఇంకో ఊరికి వెళ్ళకముందే దేవుని సన్నిధిలో వేడుస్తా ఉంది, అయ్యా నీవు తప్ప వేరే దిక్కు లేదు కదా, నీవు తప్ప వేరే ఆధారం లేదు. కానీ ఒక సావాసం దేవుడితో పెట్టుకుంది కనుక తన జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఇప్పటికీ అక్కడ కూడా నీళ్ళు కారుతూనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంకో చిన్న మాట చదువుకుని మనం ముగించుకుందాం. 1 యోహానులోనే 1:7. అయితే దేవుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల ఎలాంటి సావాసం? అన్యోన్య సావాసం. ఇట్లా వెలుగులో నడిచినప్పుడే తెలిసింది, చీకట్లో నడిస్తే ఏం పుచ్చుకుంటే తెలీదు. అందుకే ఐక్యత కలిగి సావాసంలో దేవుడి సన్నిధిలో మనం దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడే, స్తుతించినప్పుడే, కలిసి దేవుడికి స్తోత్రాలు చెప్పినప్పుడే ఎలాంటి అన్నింటిలో సావాసం కలుగుతుంది. అప్పుడే ఐక్యత కలిగింది, అప్పుడే ప్రేమ కలిగింది, అప్పుడే ఒకరికొకరు సమాధానం కలిగింది, అప్పుడే దేవుడి కొరకు ఎదురు చూడాలని ఒక మంచి ఆతృత, ప్రేమ మన జీవితంలో కలుగుతాయి. ఎలాంటి సావాసంలో ఉన్నప్పుడే మన జీవితంలో ఒక ప్రార్థన జీవితం లేకపోతే మనం ఏం చేస్తున్నాం ఏమీ తెలియదు. అందుకే ఒక సావాసం కలిగి ఉండి దేవుడి సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మన బ్రతుకు, మనకున్న పరిస్థితులు ఏమవుతున్నాయో మనకు చాలా అర్థంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. కనుక మనం ఎలాంటి సావాసం కలిగి ఉండాలి? ఒక మంచి సావాసం కలిగి ఉండాలి. లోకలతో సావాసం చేసామా, లేదా బంధువులతో సావాసం చేసామా, లేదా మన స్నేహితులతో ఎవరితోనైనా సావాసం చేసావా, మన జీవితం కనబడుతుంది కానీ నిదానంగా మన జీవితం పాడైపోతుంది. అందుకే దేవుడితో సావాసం చేసామా మన జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. చూడండి, కుటుంబంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏమున్నా యోసేపుని ఏం చేశారు? వాళ్ళ అన్నలు అమ్మేశారు. కారణం ఏంటి తెలుసా? అన్ని జరిగినా జైలు వేశారో, సొంత అన్నదమ్ములు అమ్మేశారో, వేరే వాళ్ళు తన కష్టానికి వాడుకుంటా ఉన్నాడు. కానీ ఆయనతో సావాసం పెట్టుకున్నాడు కనుక మనుషులతో పెట్టుకోవాలా, లేదా ఉద్యోగం చేస్తున్నాడు కదా ఇక ఆయన మన జీవితంలో ఆయనతో పెట్టుకోవాలా. ఆ మనసులో ఒకటే తను, ఒకవేళ అమ్మేసిన వాడికి మన జీవితం అంతా ఈయనకే బాధిస్తాం అని అనుకోవాలా. ఆయన దేవుడితో నేను సావాసం ఉంటే ఎప్పటికైనా నేను ఆశీర్వదింపబడతాని ఒక మంచి దృఢమైన నమ్మకం పెట్టుకున్నాడు కనుక ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడితో సహవాసం పెట్టుకున్నాడు కనుక మనుషులందరూ ఏదో మాట్లాడినా, ఏదో దుఃఖించినా, ఏదో నోటికొచ్చిన మాట్లాడినా కూడా ఆయన సహవాసం దేవుడితో పెట్టుకున్నాడు. మనుషులందరూ వీడేంద్ర అనుకున్నారు కానీ ఆయనతో సహవాసం పెట్టుకున్నాడు కనుక ఒక్క సమయంలో దేవుడు ఆశీర్వదించాడు. ఆ రాజ్యాన్ని అంతా పరిపాలించడానికి, ఆ రాజ్యం అంతా ఆయన చెప్పిన మాటే వినడానికి దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి? మంచి సహవాసం కలిగి, వెలుగు కలిగిన సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో ఉండే సహవాసం ఎవరితో? తండ్రితో ఉండాలి, కుమారుడితో ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. అందుకే అపోస్తులు వాళ్ళ సహవాసం ఎట్లుందంటే దేవుడి మందిరంలో ఉంది. దేవుడి మందిరంలో ఉన్న సంఘస్థులతో సహవాసం చేయాల, దేవుడితో సహవాసం చేయాలి. ఎవరు కాదు. నువ్వు దేవుడితోనే చూడు, నువ్వు కూడా దేవుడితోనే చూడు. వీళ్ళిద్దరు చూసుకోవట్లా. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాడు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కరినొకరు చూసుకుని సహవాసం చేస్తే దేవుడు. వాళ్ళు అట్లా చేయాల. అతను ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారనుకో, ఒక ముగ్గురు ఉన్నారనుకో, ముగ్గురు దేవుడి మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన, ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు. అంటే ముగ్గురు ఒకరొకరు చూసుకుంటా, లేదా ఒకరొకరు చేసుకుంటా అట్లా ప్రార్థన చేస్తారు. కానీ అపోస్తులైతే ముగ్గురు కూడా దేవుడి వైపు చూస్తున్నారు. ముగ్గురు దేవుడి వైపు చూస్తున్నారు కనుక తన జీవితంలో, అందుకే దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు, సావాసం కలిగిన ఒక మంచి నడవడిక మన జీవితాన్ని దేవుడు కడతాడు. హల్లెలూయా. అందుకే మనం ఎలాంటి సావాసం కలిగి ఉంటే మనుషులతో కాదు, లోక సంబంధంతో కాదు, లోకస్తులతో కాదు, లేదా బంధువులతో కాదు, ఈ లోక వైపు మనం చూసి సావాసం చేసామా తప్పక మన జీవితం పాడైపోతే అదొక రకమైన శాపం,
అదొక రకమైన బాధ, అదొక రకమైన ఆవేదన మన గుండెల్లో చేరుతుంది కనుక, అందుకే ఒక మంచి సావాసం కలిగిన నడవడిక మన జీవితంలో ఉంటే ఒక అద్భుతం దేవుడు చేయనుగాక. హల్లెలూయా. ఏ సావాసం కలిగి ఉంటారు? మంచి సావాసం కలిగి. ఎవరితో సావాసం కలిగి ఉంటారు? దేవునితో, కుమారునితో, తండ్రి అయిన పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉంటే మన జీవితం, దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయనుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మోకరించి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. సావాసం కలిగి